విజయపురి రాజ్యానికి ఒక రాజుగారు ఉండేవారు. అయితే ఈయనకి ఇద్దరి భార్యలు. ఇద్దరి భార్యలకు కూడా ఇద్దరు కుమారులు కలిగారు. పెద్ద భార్య కుమారుడు పశుపతి. రెండో భార్య కుమారుడు నాగమహేంద్ర. వీళ్ళిద్దరూ ఒకే వయసు వాళ్ళు. ఇద్దరు బాగానే కలిసి ఉండేవారు. అంతగా గొడవలేమీ లేవు. కానీ పెద్దవాడు పశుపతి కొంచెం క్రూరుడు. కొంచెం దురుసుగా ప్రవర్తించేవాడు. చిన్నవాడు నాగమహేంద్ర చాలా సాత్వికుడు. అయితే రాజుగారు ఏం చేశారు? నా 2 పెళ్ళిళ్ళు నేనే చేసుకున్నాను. మీరు కూడా మీకు కావలసిన భార్యలని వెతుకు తెచ్చుకోండి. దేశయాటన చేసి రండి. తర్వాత మిమ్మల్ని రాజుని చేస్తాను అని చెప్పి పంపించేశాడు. ఇక ఇద్దరూ కలిసి దేశయాటనకి బయలుదేరారు. అలా చాలా దూరం ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళారు. అలసిపోయి ఒకచోట చెరువు ఒడ్డున కూర్చున్నారు. అక్కడ అడవిలో చాలా రకాల పండ్లు చెట్లు కనిపించాయి. కొన్ని పండ్లు కోసుకొని తిని కూర్చున్నారు. అక్కడికి ఒక హంసల గుంపు వచ్చింది. వాటిని చూసి పశుపతి, అబ్బా హంసలు భలే ఉన్నాయిరా, ఒకదాన్ని కొట్టాలి అని అన్నాడు. అప్పుడు నాగమహేంద్ర, ఎందుకురా, వాటి దారిన అయిపోతాయి, మనమేమైనా వేటకొచ్చామా, ఏదో తిరగడానికి వచ్చాం, వద్దు అలా చెయ్యకొని అన్నాడు. అనేసరికల్లా ఇతను ఊరుకోలే, విల్లు తీసి ఎక్కు పెట్టబోయాడు. ఒక హంసకి గురి చూసి పెట్టి టక్కున బాణం వదిలేసరికి నాగమహేంద్రుడు పట్టుకున్నాడు. వద్దన్నా, అలాంటి పనులు చేయకూడదు, దాని దారిన అది పోతుంటే మనం ఎందుకు కొట్టడం చెప్పు, ఇప్పుడు మనం పండ్లు తిన్నాం, మనకి ఆహారం కూడా అవ్వట్లేదు అని అన్నాడు. అలా అనేసరికి పశుపతి, ఏంట్రా వేట సరదా లేదు నీకు, రాజంటే వేటాడొద్దా అనేదో కేగలేశాడు. ఇక అది ఆగిపోయింది. హంసలు కాస్త ఎగిరిపోయాయి. తరువాత వీళ్ళు కూర్చున్న చెట్టు పక్కన ఒక చీమల పుట్టు ఉంది. కొన్ని చీమలు అట్లా వరుసగా పోతూ ఉన్నాయి. వాటిని చూసేసరికల్లా పశుపతికి సరదా వచ్చింది. అక్కడ ఉన్న ఒక పుల్లను తీసుకొని చీమల పుట్టును చెదరబోయాడు. వెంటనే నాగమహేంద్ర పశుపతి చేపట్టుకొని ఆపాడు. ఎందుకురా, ఆ చీమలు చూడు ఎంత చక్కగా కట్టుకున్నాయో, ఎంత కష్టపడి ఆ పుట్ట కట్టుకొని ఉంటారు, కోటలాగా నిర్మించుకున్నాయి, చూడటానికి ఎంత చక్కగా ఉంది, సరదా పాడు వాటిని చూసి, అంతేగాని చెరపొద్దు అని ఆ కర్ర లాగేసుకున్నాడు. ఇక పశుపతి విసుక్కున్నాడు. ఏది సరదా పడనివ్వవురా నువ్వు, అన్ని సరదాలు పాడు చేస్తావు అలా తిట్టి ఇక ఇద్దరూ కలిసి కొంచెం సేపు ఆగి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. కొంచెం దూరం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక చెట్టుకి తేనె పట్టు కనిపించింది. తేనెటీగలన్నీ పోయి ఆ చెట్టు మీద వాలుతున్నాయి. ఈ అబ్బాయి ఏం చేశాడు? పశుపతి నడుముకొక పల్చటి వస్త్రం కట్టుకున్నాడు. దాన్ని అలాగా తేనె పట్టు మీద విసిరేశాడు. ఆ తేనెటీగలన్నీ ఆ వస్త్రంలో ఇరుక్కుపోయాయి. ఆ వస్త్రాన్ని దగ్గరికి లాక్కొని, వీటి పని చెప్తా చూడు, ఇవి కుడితే ఎంత నొప్పో తెలుసా అని వాటిని నలిపేబోయాడు. వెంటనే నాగమహేంద్ర ఆ వస్త్రాన్ని లాక్కొని, వద్దు వద్దు నలపొద్దు, వీటిని నలిపితే నీకు మళ్ళీ చేతికి కూడా కుచ్చుకుంటాయి అని ఆ వస్త్రాన్ని దూరంగా విసిరేశాడు. ఇక ఆ వస్త్రాన్ని పట్టుకున్న తేనెటీగలన్నీ విడిపోయాయి. వెంటనే పశుపతి తోక తక్కిన పాములాగా లేచి తమ్ముడి మీద విసుగుపడ్డాడు. నువ్వు దేనికి సరదా పడనివ్వవు, అసలు నీతో కలిసి రాకూడదు. ఒక హంసను చంపినా ఊరుకోవు, ఒక తేనెటీగను చంపినా ఊరుకోవు, ఒక చీమను చంపినా ఊరుకోవు, నీకు అసలు రాజు లక్షణాలే లేవు, నీతో అసలు నేను కలిసి రాను అని వెనక నుంచి నాగమహేంద్ర ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా గుర్రం మీద ఎక్కడికో వెళ్ళిపోతాడు పశుపతి. ఇక నాగమహేంద్ర కూడా వెళ్ళబోతుంటే, అయ్యా బాబు, నీతో మాట్లాడాలి అని ఎక్కడి నుంచో మాటలు వినిపించాయి. ఎవరా అని చూస్తే ఒక హంస, తేనెటీగలకు రాజు, ఆ చీమలకి రాణి, ఆ ముగ్గురు కనిపిస్తారు. ఆ మూడు ఇలా అంటాయి, బాబు, ఇవాళ నీ వల్ల మేము తప్పించుకున్నాం, మీ అన్నయ్య చేతుల నుంచి మమ్మల్ని రక్షించావు, నీకు అడవిలో ఏ పని కావాలన్నా, ఏం సహాయం కావాలన్నా మమ్మల్ని తలుచుకో చాలు, వెంటనే నీ దగ్గరకు వచ్చి నీకు కావలసిన పని చేస్తాము అని చెప్పాయి. నాగమహేంద్ర సరే అని చెప్పి ఇక మెల్లగా వెళ్తున్నాడు. పశుపతి ఎక్కడా కనిపించలేదు. చాలా ముందుకు వెళ్తే ఒక పెద్ద చెరువు, చాలా పురాతనమైన ఒక కోట, ఆ కోట ముందు ఎన్నో ఎండిపోయిన చెట్లు, పచ్చగా ఉన్న 3 మందార చెట్లు కనిపించాయి. అక్కడ ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. ఈ నాగమహేంద్ర ఏమనుకున్నాడు, ఈ రాత్రికి ఈ కోటలో పడుకోవచ్చు, ఎవరైనా ఉన్నారేమో అడుగుదాం అని ఆ కోట లోపలికి వెళుతుంటే అక్కడ ఉన్న ముసలాయన, వద్దు బాబు, నువ్వు లోపలికి వెళ్ళొద్దు అని అన్నాడు. మీరెవరండి, ఏంటి అని అడిగాడు నాగమహేంద్ర. అప్పుడు ఆ ముసలాయన, నీకు ఒక కథ చెప్పాలి అని, ఈ కోట ఒక రాజుగారిది, ఆ రాజుగారికి 3 పిల్లలు,
ఇద్దరు కవలాడపిల్లలు, ఒక కుమారుడు. అయితే ఏమైందంటే, ఒకసారి ఒక యోగి ఈ కోటకు వచ్చారు. ఆ ముగ్గురు పిల్లలు మంచి కొంటెవాళ్ళు. లేక లేక పుట్టడం వల్ల మంచి గారాబం చేశారు. అయితే వాళ్ళేం చేశారు, ఆ రాజకుమారుడు ఒక పెట్టె తీసుకొచ్చి, దానికి తాళం వేసి ఆ యోగితోటి, "నువ్వు యోగి సంపన్నుడు కదా! నీకు చాలా విద్యలొచ్చు కదా! అయితే ఈ పెట్టెలో ఏముందో నువ్వు చెప్పాలి" అని ఆ పెట్టెకి తాళం వేసి, ఆ తాళాన్ని అక్కడ ఉన్న పెద్ద చెరువులో విసిరేశాడు. ఆ ఆడపిల్లల్లో పెద్దమ్మాయి ఏం చేసింది? తన మెడలో ఉన్న ముత్యాల దండని తీసేసి, ఆ ముత్యాలన్నీ తెంపి దూరంగా విసిరి, "ఈ ముత్యాలన్నీ వేరుకొని వచ్చి ఇవెన్నున్నాయో నాకు లెక్క చెప్పు. నీకు యోగ విద్యలు ఉన్నాయి గదా! నీ యోగ విద్యతో ఈ ముత్యాలెన్నున్నాయో లెక్క చెప్పు" అనంది. ఇక రెండో అమ్మాయి, "మా ఇద్దరిలో పెద్దదెవరో, చిన్నదెవరో చెప్పు" అనంది. వాళ్ళ ముగ్గురి ప్రవర్తనకి ఈ యోగికి విపరీతమైన కోపమొచ్చింది. దాంతో ఆయన ముగ్గురు మందారపు చెట్లుగా మారిపోవాలి అని శాపం పెట్టాడు. వెంటనే ఆ ముగ్గురు మందారపు చెట్లుగా మారిపోయారు. అక్కడ ఉన్న ఆ 3 మందారపు చెట్లు వాళ్ళే. ఇక రాజుగారు బాధపడి, "స్వామి మమ్మల్ని క్షమించండి. లేక లేక పుట్టారు మా పిల్లలు మందారపు చెట్లుగా మారారు. వీళ్ళు కుంటితనంతోటి అందరితోనే ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. మీరు పెద్దవారని, యోగని తెలుసుకోలేక మీతో కూడా ఇదే పని చేశారు. దయచేసి మా పిల్లల్ని మామూలుగా చేయండి" అని ఆ స్వామిని బతిమిలాడాడు. అప్పుడు ఆ యోగి, "నాకు వీళ్ళని మామూలుగా చేసే శక్తి లేదు. వీళ్ళు నన్నడిగిన 3 ప్రశ్నలే మీరు ఎవరినైనా అడగండి. ఎవరైనా ఈ మూడిటికి సమాధానం చెబితే అప్పుడు మీ పిల్లలు మనుషులవుతారు. ఒకవేళ వచ్చిన వాళ్ళు చెప్పలేకపోతే వచ్చిన వాళ్ళందరూ ఎండు చెట్లుగా మారిపోతారు" అని చెప్పి యోగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ కథంతా అక్కడ ఉన్న ముసలాయన ఈ నాగమహేంద్రుడికి చెప్పాడు. "బాబు, ఇక్కడున్న ఎండు చెట్లన్నీ సమాధానం చెప్తాం అని వచ్చి చెప్పలేకపోయినవారు. ఈ 3 మందార చెట్లు ఆ రాజుకు పుట్టిన బిడ్డలు. ఇదిగో నిన్ను కూడా ఒక రాజకుమారుడు వచ్చాడు. ఇలా ఎండిపోయిన చెట్టుగా మారిపోయాడు" అని చెప్పాడు. అప్పుడు నాగమహేంద్రుడికి అర్థమవుతుంది. ఓహో! మా అన్నయ్య ఇటు వచ్చి ఇలా ఎండు చెట్టుగా మారాడా అని అనుకుంటాడు. ఇక నాగమహేంద్రుడు బాగా ఆలోచించాడు. ఆలోచించి గుర్తొచ్చింది. "నాకు సహాయం చేస్తాయని చెప్పాయి కదా! హంస, తేనెటీగ, చీమ" అని అనుకొని ముగ్గురిని తలుచుకుంటాడు. వెంటనే ఆ ముగ్గురు వచ్చేశారు. హంసని పిలిచి, "ఈ చెరువులో ఒక తాళం ఉంది. నువ్వు వెతికి పట్టుకురా" అని చెప్పి హంసను పంపించాడు. ఇక హంస ఆ చెరువంతా వెతికి తాళం పుచ్చుకొని నాగమహేంద్రుడికి ఇచ్చింది. ఆ రాజకుమారుడు తెచ్చిన పెట్టె అక్కడే ఉంది. ఇక ఆ తాళంతో ఆ పెట్టెను తెరిచి చూస్తే ఆ పెట్టెలో "మెరిసేదంతా బంగారం కాదు" అని రాసి ఉంటుంది. ఇక తరువాత చీమను పిలిచి, "ఈ అడవిలో ఎక్కడెక్కడ ముత్యాలున్నాయో అవన్నీ పట్టుకురా" అని చెప్పి పంపించాడు. ఇక ఈ చీమ తన దండుని పిలిచి అక్కడ ఉన్న ముత్యాలన్నీ ఏరుకొచ్చి నాగమహేంద్రుడికి ఇచ్చాయి. మొత్తం 108 ముత్యాలుంటాయి. ఇక 2 ప్రశ్నలకి సమాధానం దొరికింది. ఇప్పుడు ఆ ఇద్దరిలో చిన్నదెవరో పెద్దదెవరో తెలియాలి. ఇప్పుడు తేనెటీగను పిలిచి, "ఈ 2 మందారపు చెట్లల్లో చిన్న చెట్టు మీద వాలు నువ్వు" అని చెప్పాడు. ఈ తేనెటీగలకి ఇద్దరి మధ్య ఒక్క నిమిషం తేడా ఉన్నా కూడా కనిపెట్టే శక్తి ఉంటుంది. ఇక ఆ తేనెటీగల దండన్నీ వచ్చి ఆ చిన్న చెట్టు మీద వాలాయి. నాగమహేంద్రుడు చూసి, "ఈ చెట్టు రూపంలో ఉన్న అమ్మాయే చిన్నమ్మాయి" అని చెప్పాడు. ఇక వెంటనే ఆ ఇద్దరు మందారపు చెట్లు అమ్మాయిలుగాను, ఇంకో మందారపు చెట్టు రాజకుమారుడు, అక్కడ ఎండిపోయిన చెట్లన్నీ రకరకాల రాజకుమారులుగా మారిపోయారు. ఆ ముసలివాడుగా ఉన్నవాడు ఎవరో కాదు, ఆ కోటకి రాజుగారు. ఇక ఆ రాజుగారు లేచి, "బాబు, ఎంత అద్భుతమైన వాడివి నువ్వు. ఎవరైతే నా పిల్లల్ని మనుషులుగా మారుస్తారో వారికి నా రాజకుమార్తెలనిచ్చి పెళ్లి చేస్తానని అన్నాను నేను. మా అమ్మాయిలనిద్దరిని పెళ్లి చేసుకో నాయనా నువ్వు" అని అన్నాడు. అలా అనేసరికి నాగమహేంద్రుడు, "కాదండి, చిన్నమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి. పెద్దమ్మాయిని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేయండి. ఈ మాటకి కట్టుబడే కదా మా అన్నయ్య ఎండు చెట్టుగా మారాడు" అని అనేసరికి రాజుగారు సంతోషించి, "సరే నాయనా" అని, "ఆ కోటలో బోలెడంత బంగారం ఉంది. ఆ బంగారం ఆ రాజకుమార్తెలను వాళ్ళకిచ్చి, మిగిలిన సంపదతో నా కొడుకుని పెట్టుకుని నేను అభివృద్ధి చేసుకుంటాను. మీరు వెళ్ళండి నాయనా" అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక నాగమహేంద్రుడు, పశుపతి ఇద్దరు రాజకుమార్తెలను వెంబట పెట్టుకొని తమ రాజ్యానికి వెళ్ళిపోయారు. రాజుగారు వాళ్ళను చూసి ఎంతో సంతోషించారు. ఇక రాజుగారు జరిగిందంతా తెలుసుకొని, "వీడు తొందరపాటు వల్లే వీడు ఎండు చెట్టుగా మారాడు. నాగమహేంద్రుడు నెమ్మదస్తుడు గాబట్టే ఇద్దరు కుమార్తెలు దక్కారు" అని అనుకొని, పెద్ద భాగానికి మొదటి రాజుగా నాగమహేంద్రుడిని, చిన్న భాగానికి రెండో రాజుగా పశుపతిని ప్రకటించాడు.
ఇద్దరు కలిసి రాజ్యాన్ని చక్కగా పరిపాలించారు. కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.